జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. రాజలింగమూర్తి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాజకీయ నాయకుడైన రాజలింగమూర్తి పలు వివాదాస్పద భూముల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భూముల విషయంలో ఆరోపణలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అటు హత్య చేసిన దుండగులు ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఇక లింగమూర్తి హత్యను రాజకీయంగా వాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. హత్యతో మా పార్టీ నాయకులకు ఏ సంబంధమూ లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడూ హత్య రాజకీయాలను ప్రోత్సహించదన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ని అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి, రాజలింగమూర్తి అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో వివాదాస్పద భూముల విషయంలో ఈ హత్య జరిగిందా, ఇంకా లేదా ఇంకేమైనా రాజకీయ కోణం ఉందా అని అంటున్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? సాయిమాధవి, నిన్న సాయంత్రం అంటే 7 గంటల సమయంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య చోటు చేసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అనేక అంశాలు ఈ అంశానికి సంబంధించి కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా రాజలింగమూర్తి అనేక భూ వివాదాల్లో దాగి ఉన్నాడన్న ఒక అంశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పూర్తిగా నిన్న వాళ్ళ భార్య కూడా ఒక పిటిషన్ ఇచ్చిన పరిస్థితి, ఏదైతే నిన్న సాయంత్రం హత్య జరిగిన తర్వాత ఒక పిటిషన్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఆ పిటిషన్ లోను స్పష్టంగా ఒక భూ వివాదానికి సంబంధించిన అంశంలోనే హత్య జరిగి ఉంటుందని ఆమె వెల్లడించిన పరిస్థితి. నాగవెల్లి సరళ రాజలింగం సంబంధించిన వాళ్ళ భార్య ఆ ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. ఆమె పిటిషన్ కూడా మనం చూసినట్టయితే పూర్తిగా భూపాలపల్లికి చెందినటువంటి ఎదురుగా అంటే భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి భూమి విషయమే ఇందుకు కారణం అన్నట్టుగా ఆమె పిటిషన్ ద్వారా కూడా తెలుస్తా ఉంది. రేణుగుంట్ల కొమ్మరయ్య, రేణుగుంట్ల సంజీవ్ తన కుటుంబ సభ్యులతో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతా ఉన్నాయని చెప్పి ఇదే క్రమంలో హత్య చేసి ఉంటారన్నటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తెలిపిన పరిస్థితి. అంతా కూడా కోర్టులో ఉన్న పరిస్థితి. అనుమానం కూడా రేణుగుంట్ల సంజీవ్, సన్నపు సాంబయ్య, అదేవిధంగా పింగిలి శ్రీమతి అలియాస్ బబ్లు, మోరే కుమార్, అదేవిధంగా కొత్తూరి కుమార్, ఈ నలుగురిని ఆమె ఎవరైతే ఆరోపిస్తూ ఈ హత్యకు సంబంధించిన ఈ అనుమానం వ్యక్తం చేస్తూ ఈ నలుగురికి సంబంధించిన పేర్లు ఇచ్చిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. అయితే ఈ నలుగురిలో సంజీవ్ కావచ్చు, ఏదైతే శ్రీమంత్, వీళ్ళిద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికైతే పోలీసులు అరెస్టును ధృవీకరించని పరిస్థితి కూడా మనం స్పష్టంగా అనిపిస్తా ఉంది. ఈ అంశంలోనే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా వాళ్ళ ప్రెస్ మీట్ ద్వారా తెలిపిన పరిస్థితి. గండ్ర వెంకటరమణారెడ్డి మీద బురదజల్లే ప్రయత్నాన్ని కూడా నిన్న సాయంత్రం నుంచి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఇదే క్రమంలో ఆయన ఒక క్లారిటీ కూడా ఇచ్చిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి హత్య రాజకీయాలు తెలియవు అనే అంశాన్ని కూడా ఆయన వెల్లడించిన అంశాన్ని కూడా మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇందులో ఎవరు దాగి ఉన్నా వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిందే. సిబిసిఐడి కాకపోతే సిబిఐ ద్వారా కూడా ఈ అంశం విషయంలో దర్యాప్తు చేయించొచ్చన్నటువంటి అంశం తెలుస్తా ఉన్న పరిస్థితి. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు తన మీద నేరుగా ఆరోపణలు చేయడం పట్ల ఆయన తప్పుపట్టిన పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాము. సిబిసిఐడి కాదు, సిబిఐతో కూడా దర్యాప్తు చేయించండి అన్నటువంటి అంశాన్ని కూడా లేవనెత్తుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. కాసేపటి క్రితమే ఈ అంశంలో భూపాలపల్లి డిఎస్పీ సంపత్రావు కూడా మాట్లాడారు. భూపాలపల్లిలో నిన్న సాయంత్రం రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. హత్యకు సంబంధించి రాజలింగమూర్తి భార్య ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో కొంతమంది మీద అనుమానం ఉన్నట్లుగా కూడా ఆమె పేర్కొన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాము, ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదన్న అంశాన్ని కూడా స్పష్టంగా ముఖ్యంగా ఇలాంటి అంశాలకు సంబంధించి భూ వివాదాల కారణంగానే రాజలింగమూర్తి హత్యకు గురయ్యాడన్నటువంటి అంశంలో భూపాలపల్లి పట్టణంలోనూ ఒక చర్చ అయితే కొనసాగుతా ఉంది. సాయిమాధవి. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.